NS8 న్యూస్ కు స్వాగతం. వాళ్ళు 18 సంవత్సరాల నుంచి మ్యారేజ్ చేస్తే ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ దాల్చింది అనుకోండి. అమ్మాయికి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. అమ్మాయికి ఎలాంటి పిల్లలు పుడతారు. అమ్మాయి తర్వాత ఆమె ఎలా ఒక బాధపడుతుంది. ఆమె ఒక డెలివరీ అయిపోయిన తర్వాత అమ్మాయి ఏమేమి కోల్పోతుంది. తర్వాత మళ్ళీ తను వేరే ప్రెగ్నెన్సీ దాల్చడానికి ఎంత టైం కావాలి, ఎంత తీసుకోవడానికి జాగ్రత్తగా అంటే ఒక మోటివేషన్ రాసుకుని చెప్పలేదు. డ్వాక్రా సంఘాలలోని మహిళలకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రజలకు చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తున్నట్లు సిఆర్పీలు వి లక్ష్మి, బి పద్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు పంచాయతీ కాసానివారి పాలెం గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆహార పోషణ, పారిశుద్ధ్య కార్యక్రమం, పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ, మహిళల రక్షణలపై గ్రామీణ ప్రజలు తీసుకోవలసిన వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు సిఆర్పీలు వి లక్ష్మి, బి పద్మలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు డ్వాక్రా సంఘాల మహిళలు, కిషోర బాలికలు పాల్గొన్నారు. పారిశుద్ధ్యం గురించి, వ్యక్తిగత పరిశుభ్రత గురించి, బాల్య వివాహాలను అరికట్టాలని, గ్రామీణ పేదలకి తినడం వల్ల పాలు గురించి అంటే కొంచెం ఎక్కువ వయసులో మెచ్యూర్ అవుతున్నారు కదండి. అది తినకూడదు, ఇలా బయటకు వెళ్తే ఎలా ఉంటున్నారు అంటే బయటకి ఇప్పుడు ఒక అమ్మాయిని బయటకు పంపించాలంటే కొంచెం ప్రాబ్లం కదండి. అంటే ఒక అమ్మాయి బయటకు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఎలా జాగ్రత్త తీసుకోవాలి, ఎలాగా ఏ ఫోన్ నెంబర్ నుంచి ఎలాగ ప్రొడక్షన్ చేసుకోవాలి అంటే వేరే వాళ్ళు బయట ఎలా ఉన్నారని చెప్పు అమ్మాయికి కొంచెం కలిగా ఉండి మనం బయటకు వెళ్ళినప్పుడు అమ్మాయిని అలా తీసుకుని జాగ్రత్తగా రావడానికి ప్రొడక్షన్ చదవకండి. మహిళలకు రక్తం అవ్వట్లేదు కదా, ఎన్ని పాయింట్ కొంత బ్లడ్ తక్కువగా ఉంటే పెట్టుకుంటే చెక్ చేసుకుని వాటిని బట్టి వాళ్ళు తినే ఫుడ్ని బట్టి ఆహారం తీసుకుంటారు. మన పిల్లల్ని మనం ఎలా ప్రొడక్షన్ చేసుకోవాలి, మన పిల్లల్ని మనం ఎలా కాపాడుకోవాలి అంటే మన ఇంట్లో ఉండి మనం తల్లిగా ఉండి మన పిల్లల్ని ఎలా భద్రంగా అంటే పిల్లల్ని ఆడుకోవడానికి బయటకు పంపించండి. మీరు పిల్లలకి ఫోన్లు అవి అవాయిడ్ చేయండి. అంటే ఫోన్ లో కొంచెం మంచి ఉంది, చెడు ఉంది. దానివల్ల ఇలాగ ప్రాబ్లమ్స్ డిషెస్ జరుగుతున్నాయి కదా. దానివల్ల మీకు పిల్లల గురించి చెప్పడానికి బరువు తక్కువ పిల్లలు పురుగులతో ఎక్కువ బాధపడుతున్నారు కదండి. దాని గురించి అంటే కొంచెం అంటే ఫాస్ట్ ఫుడ్ అవాయిడ్ చేయడానికి ఇంట్లో అంటే సొంతంగా వండుకుని పిల్లలకి మీరు ఇలా పెడతాం వల్ల దీనివల్ల ఇంత ప్రోటీన్ వస్తుంది, వాళ్ళు ఇంత ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నారు. మనకి ఇప్పుడు రక్తహీనతను ఒక జబ్బుతో బాధపడుతున్నారండి. అంటే ఎవరికి కూడా 10 పాయింట్ల బ్లడ్ ఎవరికి లేదు. అంటే ఇప్పుడున్న తిండిని బట్టి అన్ని కూడా 7 పాయింట్లు ఉంటే రక్తహీనత అనే జబ్బుతో బాధపడుతున్నారు. అంటే మీరు ఇంత బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఇన్ని పాయింట్లు బ్లడ్ ఉందని అడగండి. మీకు ఈ గ్రూప్ అని తెలుసుకోండి. అది ఒకవేళ రక్తహీనత ఉందనుకోండి, 7 పాయింట్లు ఉందంటే రక్తహీనత అనే జబ్బుతో బాధపడుతున్నట్టు. మీరు ఇన్ని ఆకుకూరలు తినాలి, ఇన్ని పళ్ళు తినాలి, ఇంత తినాలి, ఇందులో విటమిన్స్ ఉంటాయి, ఇందులో విటమిన్ డి ఉంటుంది. ఇలాగా దీనికి ఆరోగ్యానికి ఇది ఇలాగా చేసుకోవడం కోసమని చెప్పడం అంటే అంటే ఇంట్లో ఉండి మన కాపాడుకోవాలి. అంటే టీవీ సీరియల్ అంటే మనం వేరే వాళ్ళు చెప్పిన దానికన్నా మనం వెళ్ళి మనం డైరెక్ట్ గా చెప్తే ఇప్పుడు సినిమా చూసిన దానికన్నా వాడు ఇంకొకటి వచ్చి చెప్పింది వాడికి చెవులకు బాగా వింటారు. అలాగే గ్రామాలకు వచ్చి మేము వాళ్ళకి తినడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారని చెప్తున్నాను. ఆకుకూరలు, కూరగాయలు అటువంటి తింటే వల్ల ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయనండి. వీటి కోసం కలుపుతాయి అవగాహన ఇవ్వడానికి